ఎంత కాలం వైన ఎరుకలేకను జీవి చచ్చి పుట్టుచునుండు సహజం విధియో. జన్మ మరణములెన్నో జాతులెన్నాయనో తల్లిదండ్రులెందరో తనువులెన్నో. ఇప్పుడు ధరలోన ఇటువంటి మానవ దేహములు నిర్మించ దేవుడరయా అమరనారాయణ కృప. మనము ఈ భూమి మీదికి ఎన్ని కోట్ల సంవత్సరాలైందో నాయన వచ్చి భగవంతుని మీద ఎరుక లేక, అంటే భగవంతుని దర్శించేటువంటి యొక్క భాగ్యం మీద మనకు చింత లేక, మన పనుల్లో పడిపోయి, మన సంసారంలో పడిపోయి, ఆ ఎరుక కలగక అనేక జాతులందు, అంటే అన్ని జీవరాశులందు చచ్చి పుట్టి అది సహజమైపోయింది. మనకు ఎన్ని జన్మలు అయిపోయినాయో, ఎన్నిసార్లు మనం పుట్టినమో, ఎన్నిసార్లు మరణించినమో, ఎన్ని రకాల జీవరాశులందు పుట్టినమో జరిగిపోయినది. ఇప్పుడు మాత్రం ఈ భూమి మీద మానవ దేహం నిర్మించినాడు దేవుడు. ఇప్పుడు తెలుసుకోండి నాయన నీతి మార్గం అని ఆ అమరనారాయణ స్వామి చెప్తున్నాడు. దర్శనంబులు వేరు దైవమొక్కడే, పుష్పజాతులు వేరు పూజ ఒక్కటే. తెలియలేక మనుజులు తెలివి దప్పి భ్రాంతి వీడక భవరోగ బద్ధులైరి అమరనారాయణ కృపన్. నాయన, మనం చూసేటువంటి చూపులు ఎన్ని చూసినా గాని, మనం ఎక్కడ చూసినా గాని దేవుడు ఒక్కడే ఈ జగత్తంతా నిండుకొని వెలుగుతాడు. పుష్పాలు ఎన్ని రకాల పుష్పాలున్నా మనం భగవంతునికి పూజ చేసేదానికే పూజ ఒక్కటే. అటువంటి తెలుసుకోలేక భ్రాంతిలో పడి తిరిగి మళ్ళా జన్మం ఎత్తుతాండమని ఆ అమరనారాయణ స్వామి చెప్తా ఉన్నాడు.